ఇద్దరు కామాంధులు రాక్షసుల్లా మారారు. అభం శుభం తెలియని బాలిక జీవితంతో ఆటలాడుకున్నారు. ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి గర్భవతిని చేసిన ఓ కామాంధుడు పెళ్లి మాటెత్తేసరికి ఆమెను చంపాలనుకున్నాడు. తన శిష్యుణ్ణి రంగంలోకి దింపాడు. బాలికను చంపటానికి ముందు ఆమెను కోరిక తీర్చాలని పట్టుబట్టాడు ఆ శిష్యుడు. అందుకు ఒప్పుకోకపోయేసరికి బాలికను చంపి శవంతో లైంగిక వాంఛ తీర్చుకుని తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు. శ్రీకాకుళం జిల్లాలో బాలిక మర్డర్ మిస్టరీ వీడింది. ఆ చిన్నారిని వలలో వేసుకుని గర్భవతిని చేసినవాడే తన శిష్యుడితో హత్య చేయించాడని తేలింది. ఆత్మహత్య అనుకున్న కేసు కాస్త హత్యగా తేలడం సంచలనంగా మారింది. బాలికను చంపడానికి ముందు 2 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని విచారణలో తేలింది. 14 ఏళ్ల హారతి ఎచ్చెర్ల మండలం నవభారత్ నగర్ కు చెందిన పైడి శ్రీరాములు కూతురు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదివేది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కోరాడ గోవింద్ ప్రేమ పేరుతో బాలికను ముగ్గులోకి దించాడు. పెళ్లై 3 పిల్లలున్న గోవింద్ బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఓసారి బాలిక గర్భవతి కావడంతో వ్యవహారం బయటపడింది. గోవింద్కు అతని భార్యకు మధ్య గొడవలు జరిగాయి. అయినా బాలికతో గోవింద్ తిరుగుతుండటంతో హారతి తల్లిదండ్రులు గొడవ పెట్టుకున్నారు. హారతిని స్కూల్కు పంపకుండా ఇంట్లోనే కట్టడి చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని గోవింద్పై బాలిక ఒత్తిడి తెచ్చింది. అప్పటికే కుటుంబ కలహాలతో సతమతమవుతున్న గోవింద్ ఎలాగైనా హారతి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. తన శిష్యుడైన యతిరాజులను రంగంలోకి దించాడు. ఫుల్లుగా మద్యం తాగి ఇద్దరూ కలిసి హారతి ఇంటికి వెళ్లారు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లటంతో హారతి ఇంట్లో ఒంటరిగా ఉంది. శిష్యుడిని బయటకు పంపి బాలికతో శారీరకంగా కలిశాడు గోవింద్. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గోవింద్ వెళ్లగానే యతిరాజులు ఆ ఇంట్లోకి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యతిరాజు కోరిక తీర్చమని హారతిని కోరాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చున్నీతో గొంతు నులిమి ఫ్యాన్ కు ఉరేశాడు. ఆ అమ్మాయిని అడిగాడు కోరిక తీర్చమని. ఆమె కేకలేస్తుందనే భయంతో గొంతు నులిమి చంపేశాడు, స్ట్రాంగ్లేట్ చేశాడు. చనిపోయిన తర్వాత ఆమెతో సెక్స్ చేశాడు. ఎలాగూ బాస్ చంపమన్నాడు కాబట్టి చంపేశాడు. సెక్స్ కూడా చేస్తే బోధలు సెక్స్ చేసి ఊరేసాడు. ఇంకా చచ్చిందో లేదో తెలుసుకున్నదాన్ని. హారతి చనిపోయాక డెడ్ బాడీని కిందకు దించిన యతిరాజులు పైశాచికంగా ప్రవర్తించాడు. శవంతో లైంగిక వాంఛ తీర్చుకుని ఫ్యాన్ కు ఉరేసి పరారయ్యాడు. బాలికను చంపేశానని గోవింద్కు ఫోన్ చేసి చెప్పాడు. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చిన శ్రీరాములు తన కూతురు ఫ్యాన్ కు వేలాడుతుండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఆమెను కిందకు దించాడు. అప్పటికే హారతి చనిపోయిందని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన కూతురు మృతికి గోవిందే కారణమన్న అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు మొదట గోవింద్ను అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు ముందు బాలికపై ఇద్దరు లైంగిక దాడి చేసినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో మరో వ్యక్తి ఎవరని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో యతిరాజు పేరు బయటకొచ్చింది. గోవింద్ మైనర్ గర్ల్ ని గత సంవత్సరం 1 year 1.5 years నుంచి అనుభవిస్తూ వాడి శిష్యుడిని ఎంకరేజ్ చేశాడు చంపేదానికి. ఇది నువ్వు పేడ వదిలించుకోవాలి అని. సో ఇది రేప్ కమ్ మర్డరే కాదు, పోస్కో యాక్ట్ కింద కూడా వస్తుంది. సీరియస్ కేసు. ప్రేమ పేరుతో వలవేసి వివాహేతర సంబంధం పెట్టుకున్న గోవింద్ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి శిష్యుడు యతిరాజు సాయంతో ఆమెను హతమార్చినట్టు నిర్ధారించారు పోలీసులు. హత్యకు స్కెచ్ చేసిన గోవింద్తో పాటు హారతిని చంపి పైశాచికంగా ప్రవర్తించిన యతిరాజును అరెస్ట్ చేశారు. హత్య నేరంతో పాటు